ఈ నెల 13న విశాఖ హార్బర్ నుంచి చేపల వేటకు వెళ్లి బంగ్లాదేశ్ కోస్ట్ గార్డులకు మొత్తం 8 మంది మత్స్యకారులు చిక్కారు. వారంతా సత్యనారాయణకు చెందిన పడవపై వెళ్లారు. కొండ్రాజు పాలెంకు చెందిన చిన్న అప్పన్న, రమేష్, అప్పలకొండ, ప్రవీణ్తో పాటు రాము, చిన్నప్పన్నలుగా గుర్తించారు. వారితో పాటు తిప్పల వలసకు చెందిన రాము, సీతయ్య కూడా ఉన్నారు. వీరంతా విశాఖలోని జాలరుపేటలో తాత్కాలికంగా నివాసమంటున్నారు. వీరంతా సముద్రంలో వేట సాగిస్తుండగా వాతావరణ ప్రభావం కారణంగా నిన్న తెల్లవారుజామున సుమారు 2 గంటల సమయంలో బంగ్లాదేశ్ సరిహద్దును దాటారు. వెంటనే గమనించిన బంగ్లాదేశ్ కోస్ట్ గార్డ్ సిబ్బంది పడవతో పాటు 8 మంది మత్స్యకారులను అదుపులోకి తీసుకున్నారు. అంతకుముందే పడవలో ఉన్న మత్స్యకారులు వాకీటాకీ ద్వారా సముద్రంలోనే దూరంగా వేట సాగిస్తున్న తమ సహచరులకు తాము చిక్కిన విషయాన్ని తెలిపినట్లుగా సమాచారం. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివశంకర్ అందిస్తారు. శివశంకర్, విశాఖ హార్బర్ నుంచి చేపల వేటకు వెళ్లిన 8 మందిని కూడా బంగ్లాదేశ్ కోస్ట్ గార్డులు అదుపులోకి తీసుకున్నట్లుగా అయితే తెలుస్తుంది. సో ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోబోతుంది అనుకోవచ్చు? రాధిక, మనం చూసుకున్నట్లయితే మొత్తం ఎవరెవరైతే భోగాపురం అదేవిధంగా పోస్ట్పాట్రాక్ మండలాల నుంచి సుమారు 8 మంది ఈ యొక్క బంగ్లాదేశ్ కి కోస్ట్ గార్డ్ అదుపులో అయితే ప్రస్తుతం ఉన్నారు. వీళ్ళందరూ కూడా గత కొన్నేళ్ల నుంచి కూడా విశాఖ నుంచి వీళ్ళందరూ కూడా చేపల వేటకు వెళ్తున్న పరిస్థితి. విశాఖ పోర్ట్ నుంచి చేపల వేటకు వెళ్తున్నారు వీళ్ళందరూ కూడా. అయితే ఈ చేపల వేటకు వెళ్లే క్రమంలో వీళ్ళకి సరైనగా మార్గనిర్దేశం అక్కడ లేక ఒకసారి అక్కడ బంగ్లాదేశ్ కోస్ట్ గార్డులకి అందరూ కూడా దొరికిపోవడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే మంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్పందించారు. అదేవిధంగా లోకల్ గా ఉన్నటువంటి ఎమ్మెల్యే లోకం నాగమాదేవి కూడా అదే ముఖ్యమంత్రి చంద్రబాబు అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి విషయాన్ని తీసుకెళ్లి వాళ్ళు వెంటనే విదేశీ వ్యవహారాల శాఖతో కూడా వెంటనే మాట్లాడే కుటుంబాలకి ముందు భరోసా కల్పించాలి, వాళ్ళు తీసుకొచ్చే ప్రయత్నాలని వేగవంతం చేయాలని ఇప్పటికే సీఎం చంద్రబాబు కూడా ప్రకటించారు. ఆ క్రమంలోనే ఇప్పటికే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. అదేవిధంగా జిల్లా కలెక్టర్, లోకల్ ఎమ్మెల్యే కూడా దీనిపై ఇనిషియేషన్ తీసుకుని ముందుకు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగమాదేవి తన పరిధిలో ఈ 2 మండలాలు ఉన్నాయి కాబట్టి ఆవిడ కూడా ఇప్పటికీ విశాఖ చేరుకుని ఏదైతే మత్స్యకారుల కుటుంబాలు ఉన్నాయో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ధైర్యం చెప్పే ప్రయత్నం కూడా చేస్తున్నారని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ శివశంకర్. ఈ నెల 13వ తారీఖున విశాఖ హార్బర్ నుంచి చేపల వేటకు మొత్తం 8 మంది వెళ్లారు. అయితే వెళ్లిన వారిలో 8 మందిని బంగ్లాదేశ్ కోస్ట్ గార్డులు అదుపులోకి తీసుకున్నారు. అయితే వారంతా సత్యనారాయణకు చెందిన పడవపై ఆ మత్స్యకారులంతా వెళ్లారు. కొండ్రాజు పాలెంకు చెందిన చిన్న అప్పన్న, రమేష్, అప్పలకొండ, ప్రవీణ్లతో పాటు రాము, చిన్న అప్పన్నులుగా ఆ 8 మందిని గుర్తించారు. అయితే వారితో పాటు తిప్పల వలసకు చెందిన రాము, సీతయ్య కూడా ఉన్నారు. వీరంతా విశాఖలోని జాలరుపేటలో తాత్కాలికంగా నివాసం ఉంటున్నారు. అయితే సముద్రంలో వేట కొనసాగిస్తుండగా వాతావరణం అనుకూలించకపోవడంతో నిన్న తెల్లవారుజామున సుమారు 2 గంటల సమయంలో బంగ్లాదేశ్ సరిహద్దును దాటారు. అయితే దీన్ని గమనించిన బంగ్లాదేశ్ కోస్ట్ గార్డ్ సిబ్బంది పడవతో పాటు 8 మంది మత్స్యకారులను కూడా అదుపులోకి తీసుకున్నారు. అయితే అంతకు ముందే పడవలో ఉన్న మత్స్యకారులు వాకీటాకీ ద్వారా సముద్రంలోనే దూరంగా వేట సాగిస్తున్న తమతో పాటు వచ్చిన సహచరులకు కూడా తాము చెక్కిన విషయాన్ని వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. అయితే చూడాలి మరి ప్రభుత్వం దీని మీద ఎటువంటి చర్యలు తీసుకుంటుంది అనేది.